హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ హౌస్లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్స్లో తక్కువ ఓటింగ్తో ఉన్న రోహిణి అయితే సాటర్డే ఎపిసోడ్లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. సో రేపటి ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఈ వీడియోలో చూసేద్దాం. యాక్చువల్గా అయితే రోహిణి టాప్ 5కి డిజర్వ్ కంటెస్టెంట్, కానీ తనకి ఓట్ బ్యాంక్ లేని కారణంగానే తనైతే ఎలిమినేట్ అయిపోయింది. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరెవరు ఫైనలిస్ట్లు అయ్యారో ఇప్పుడు చూసేద్దాం. నేను కూడా ఎపిసోడ్కి వెళ్ళాను. సో దాని ప్రకారం నేను ఆర్డర్లో ఇప్పుడు మీకు చెప్తున్నాను. నిఖిల్ అయితే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు. నెక్స్ట్ థర్డ్ ఫైనలిస్ట్ అయితే గౌతమ్ అయ్యాడు. నెక్స్ట్ ఫోర్త్ ఫైనలిస్ట్ అయితే ప్రేరణ అయింది. ఇక రిమైనింగ్ 2 మెంబర్స్ అంటే నబీల్, విష్ణుప్రియ, వీరిద్దరిలో నబీల్ అయితే 5th ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు. విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. సో విష్ణుప్రియ అయితే తను విన్నర్ అవ్వాల్సింది. తనకున్న ఫ్యాన్ బేస్ చూసుకుంటే తనైతే బిగ్ బాస్ గేమ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు కాబట్టి తను ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయింది. సో విష్ణుప్రియ ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక టాప్ 5లో ఎవరు విన్నర్ అవుతారు అనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.